నిట్టెంపాడు జూరాల ప్రాజెక్టు సాక్షిగా 43వ రోజు పాదయాత్ర కొనసాగింది. కృష్ణా జలాన్ని చూస్తూ ఆనంద బాష్పాలు రాల్చారు షర్మిల. కేసీఆర్ మాటలు నమ్మి ఆయన వెనుక నడవడానికి ఎవరూ సిద్దంగా లేరని ప్రజలు చెబుతున్నారు. మరో ప్రజా ప్రస్థానం మొదలైనప్పటి నుంచి వంశీకృష్ణ అనే డాక్టర్ పాదయాత్ర చేస్తున్నారు. అంతేకాక పాదయాత్రలో ఎవరైనా గాయపడితే వారికి సేవలు కూడా చేస్తున్నారు. ప్రేరణ వైఎస్ కుటుంబమేనండి. ఎందుకంటే రాజకీయాల్లో అత్యంత ప్రేమాభిమానాలను పంచిన వ్యక్తి ఈ భారతదేశ చరిత్రలోనే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటారని నా అభిమానం. ఆయన చూస్తేనే ఒక స్ఫూర్తి అండి. అట్లాగే ఆ స్ఫూర్తిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యువతకందరికీ కూడా ఆయన ఈ రోజు ఏదో పబ్బం గడిచిన తర్వాత ఏదో తన యొక్క ఉనికిని కాపాడుకోని తర్వాత ఈ రోజు చెప్తున్నాడు 100 శాసనసభ స్థానాలు 17 పార్లమెంట్ స్థానాలు. అంటే ఆయన కేవలం ఎన్నికలను దృష్టి పెట్టుకుని తప్ప రాజకీయంగా లబ్ది పొందాలని తెలుసు. ఈ రోజు వరకు కాంగ్రెస్ కు ఒత్తాసు పలికి కాంగ్రెస్ తో చర్చలు జరిపి కాంగ్రెస్ ప్యాకేజ్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఈ రోజు సూర్యాపేటలో తర్వాత మిగతా కార్యక్రమం చేసి జేఏసీ ముందుకు తీసుకుపోతున్నాడు. ఇదివరకు కోదండరాంతో విభేదించి ఇతను స్వయంగా ఎన్నికల్లో దిగడం జరిగింది. ఈ రోజు కోదండరాం గారిని మళ్ళా చర్చల ద్వారా ఒక ఏకం చేసుకుని ఈ రోజు తెలంగాణ అంశాన్ని మళ్ళా ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయాలని తప్ప ఎలాంటి కార్యక్రమం లేదు. తెలంగాణలో కేవలము పబ్బం గడుపుకోవడం కోసమే కేసీఆర్ గారు తన వంతు ఏదో కృషి చేస్తున్నానని చెప్పుకుంటూ తెలంగాణ ప్రజల్ని యావత్ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ నాయకులనైతేనేమి ప్రజలనైతేనేమి మోసం చేస్తూ ఆయనకు పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేసి ఒకటి పెట్టేసి తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి సమితిని తెలంగాణ రావు సమితిగా మార్చేసి ఆయన కుటుంబ లబ్ధి కోసమో ఆయన కుటుంబాన్ని పైకి తీసుకుపోవడం కోసమే కానీ ఈ రోజు ఆయన తెలంగాణ సాధించే దిశలో లేదని ప్రజా